కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. సహ సమర్పిస్తున్న వారు యుగంధర్ రియల్ స్టోర్. రైస్ యువర్ డ్రీమ్స్. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. స్కూటీ ఎత్తుకపోదామని చూస్తున్న వెన్నెల. నా మీద కుట్రలు చేస్తున్నారంటున్న రేవంత్ రెడ్డి. రోజు కుట్ర జరుగుతుంది. మల్లారెడ్డికి రక్తంతో లెటర్. అమ్మ బాబోయ్, కరిచిన పాముతో ఇవేం కథలు. డబ్బులు అవసరం లేదు, హ్యాపీగా ఉంటే అంతే చాలనుకుంటున్న జంజీలు. కారు లేదు, టెన్షన్ గిన్షన్ అసలే లేదు. నిరంజన్ మా వెన్నెలను నేను ఆఫీస్కి లేట్గా ఎందుకు వస్తున్నావు అని మందలించినందుకు ఏదో స్కూటీ దొంగతనం చేద్దామని చూస్తుందట. నాకు తెలియదు అనుకున్నది కావచ్చు, చూద్దాం ఏం చేస్తుందో. అక్కడ చూసిండ్రా నుల్లా ఎటో పోతుంది, ఏడ బండి దొరుకుతుందని కావచ్చు. స్కూటీ కనబడ్డ పోలే ఎట్లా పోతుందో చూడండి దాని దగ్గరకు. అబ్బా, దొంగ కోళ్ళు పట్టేటోళ్లకు మా వెన్నెలకు ఏం తేడా లేదులా. చూసిండ్రా స్కూటీ చుట్టూ ఎట్లా తిరుగుతుందో. ఎవ్వరు చూడకపోతే వేసుకపోతుంది కావచ్చుగా. ఇంకా ఏం చేస్తుందో చూద్దాం. అబ్బా, ఇది చాలా అయితే లేదు. అబ్బా, మంచి పని అయింది. ఆ బండి అస్సలకే చాలు కావద్దు. ఇట్లా కూడా ఇడిచి పెడతలేదు కదా, నిజంగానే ఎత్తుకపోతున్నది. ఆ బండి బోల్దో ఏమో. దొంగ దొంగ దొంగ, స్కూటీ ఎత్తుకపోతున్నది. ఆగు, అరవకు. ఎందుకు అరవద్దు? నువ్వు స్కూటీ ఎత్తుకపోయేది నేను చూస్తలేను అనుకుంటున్నావా? దొంగ దొంగ దొంగ, స్కూటీ దొంగ, స్కూటీ దొంగ. ఏహే, నువ్వు అట్లనే అరుస్తూనే ఉండు, నేను ఎత్తుకపోతూనే ఉంటా. ఎవరు వస్తారో చూద్దాం. సచ్చే గొర్రె, ఇప్పుడుంటదిగా. జరగవయ్యా, నా బండి ఎందుకు ఆపినావు? జరుగు అంటే షౌలి నడతలేదా? మేము సినిమా హీరో లెక్క కళ్ళద్దాలు తీయబడితివి. అసలు ఎందుకు ఆపినవయ్యా నా బండిని? గిఫ్ట్ ఇస్తావేమోనని. అబ్బచ్చా, స్కూటీ కొనుక్కోవచ్చు కదా. అబ్బచ్చా, ఈ స్కూటీ నీదేనమ్మా? నాది కాకపోతే నేనేమన్నా ఎత్తుకపోతున్నా? నేనేమన్నా దొంగనా? అయినా మీరే అయినట్టు పెద్ద బిల్డప్ ఇవ్వబడతారు. ఈ బండి నాదే, ఈ బండి నాదే. అంటే ఏం లేదు అంకుల్, మీ బండి అక్కడ పార్కింగ్ చేస్తే బాగోలేదు, అందుకే ఇక్కడికి తీసుకొచ్చి పార్కింగ్ చేస్తున్నా. అవునా? ఇందాక మరి బండి నాదే అన్నావు. ఇడిచిపెట్టకుండ్రి తిరకా సార్, అస్సలు ఇడిచిపెట్టకుండ్రి. గట్టిగా అడుగుర్రి, గట్లనే కావాలంటే నెత్తి మించి 4 ఎయ్యుండ్రి. నువ్వు బాగొక్క జర రెచ్చగొట్టకు. మంచి పని మంచి పని. ఇంకోసారి దొంగతనం చేస్తుందా ఇక? అక్క, నేను నిజంగానే స్కూటీ ఎత్తుకోబోతున్నా అనుకున్నావా? అంటే కాదా? నిజంగానే నేను వెన్నెల మీద సీరియస్ అవుతున్నాను అనుకుంటున్నావా వాడమ్మా? కాదా? షటప్. ఇంతకేమైంది? మీ ఇద్దరు కలిసి నన్ను బుగ్గం చేస్తున్నారు కదా. నిన్ను ఎవ్వరూ బుగ్గం చేయాల్సిన అవసరం లేదు, నువ్వే పెద్ద బుగ్గ. ఇంతకీ అసలు ముచ్చట ఏంటంటే, హైదరాబాద్ లో ఉన్న డబీర్పురాలో ఇగో నర్సింగ్ అనే ఓ దొంగోడు ఆఫీస్ పోయేందుకు స్కూటీలు దొంగతనం చేస్తుండట. అట్లని అవిటిని ఉంచుకుంటలేడట అక్క. పార్కింగ్ చేసిన దగ్గర నుంచి అవిటిని తీసుకుపోవడు, మళ్ళీ ఏడ పెట్రోల్ అయిపోతే ఆందే పార్కింగ్ చేసి వెళ్ళిపోవడట. ఇది ఎక్కడ చిత్రం? అవును అనమ్మా, నడిచిపోయేందుకు బతకమయ్యి ఇట్లా దొంగతనాలకి అలవాటు పడ్డాడంట. కాకపోతే ఆ స్కూటీని కానీ ఉంచుకుంటే దొరికిపోతామేమోనని ఎక్కడ పెట్రోల్ అయితే ఆడ పార్క్ చేసి పోతా ఉంటాడంట వాడమ్మా. మరి ఇప్పుడు ఎట్లా దొరికిండు? ఇట్లనే ఒక స్కూటీ తీసుకుపోతుంటే ఆయన సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇక అది చూసి పోలీసులేమో అరెస్ట్ చేసిండ్రు. అయినా వాడు దొంగతనం చేసిన దానికి మీకేంది లింకు? ఇగో గిట్లా జరుగుతున్నది కాబట్టి మీ స్కూటీలు పైలం అని చెప్పేటందుకే మేమిద్దరం కలిసి యాక్టింగ్ చేసినాం అక్క. ఎట్లున్నది? ఏడ్చినట్టున్నది. ఇంకోసారి గిసోంటి కథలు పడకుండ్రి, సరేనా? ఈ మిత్తే అంటది కానీ పదమ్మా, మనం ఆఫీస్కి పోదామా? టైం అయిందా? పదండి సార్, పోదాం మనం. దొబ్బుర్రు వెనుక నుండి.
రాజకీయం తగ్గఫరున్న దేశంలా ఎవ్వరికెవ్వరు తగ్గుతలేరు. సెంట్రల్ చదువుల మంత్రి రాజీనామా పెట్టాలని కాక్రోచ్ పార్టీ ధర్నా. మోడీ సార్ ఇంటి ముంగట రాహుల్ గాంధీ, ప్రియాంక మేడం ధర్నాలు చేస్తే వాళ్ళు అరెస్ట్ కావడం, మా లీడర్లను ఎట్లా అరెస్ట్ చేస్తారని కాంగ్రెస్ లీడర్లు గరమై ధర్నాలు చేయడం మామూలుగా నడుస్తలేదు. పంచాది పొట్టు పొట్టు కొట్టుకున్నారు అనుకోరాదుండ్రి. సరే, ఎవరెవరు ఏం చేసిర్రు, పట్నం నుంచి షురూ చేసి అటు ఇంకా ఢిల్లీ పోదాం పాండ్రి. ఏహే ఎక్కడిది, ఇటు తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు తగ్గలేదు, అటు బీజేపీ కార్యకర్తలు తగ్గలేదు. వీళ్ళ మీదకి వాళ్ళు కర్రలు లేపుడు, వాళ్ళ మీదకి వీళ్ళు కర్రలు లేపుడు. ఇదే టైంలో ఇటు బీజేపీ ఆఫీస్ దగ్గరికి కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీ తీసుడు, ఇంకో దిక్కు కాంగ్రెస్ ఆఫీస్ దగ్గరికి బీజేపీ కార్యకర్తలు ర్యాలీ తీసుడు. పొట్టు పొట్టు లడాయి అయింది. ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే ప్రయత్నం చేస్తుంది. మీరన్నీ చేసినా తప్పనిసరిగా మీ మెడలు వంచుతాము. యువకుల మాటలు చెప్పి మోసం చేసే కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశ ప్రధాని దగ్గర కూడా సిగ్గుసారి. రాహుల్ సార్ ఎట్లా అరెస్ట్ చేస్తారు అని కాంగ్రెస్ వాళ్ళు లోక్ భవన్ కు పోతే వాళ్లకు పోటీగా బీజేపీ వాళ్ళు కూడా తగ్గేదేలే అనేసరికి ఎక్కడ ఏం జరుగుతున్నదో అర్థం కాక ఎవరిని ఏమనాలనో తెలియక పోలీసులకు సుక్కలు కనబడ్డాయి. దాడి చేయాల్సిన అవసరం ఏముంది మీకు? మేము శాంతియుతంగా రాజ్భవన్ పోయాము, కేంద్రం నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, మమ్మల్ని అరెస్ట్ చేశారు. దేశంలో బీజేపీకి దీటైన జవాబు చెప్పే పార్టీ కాంగ్రెస్ పార్టీ. టుకుడే గ్యాంగే ఈ రోజు కొత్త పేరుతో సిజేపీ అనే పేరుతో ముందుకు రావడం జరిగింది. ఆ ప్రదర్శనలో ఎవరు కూడా స్టూడెంట్స్ నీట్ రాసిన వాళ్ళు లేరు. ఇక పట్నంల పంచాయతీ ఈ తీర్లుంటే అటు ఢిల్లీలో రాహుల్ సారు ప్రెస్ మీట్ పెట్టి గరం గరం అయిండు. ఇక ఇంకో దిక్కు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేస్తున్న స్టూడెంట్ పిల్లలకు చాలా మంది దాతలు హైదరాబాదు, ముంబైకేంచి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టి పంపుతుంటే షాన్ అంటే షాన్ అన్నం అక్కడికి చేరుకుంటున్నది. అయితే తినే పదార్థాలు అవసరానికి మించి వస్తున్నాయి, ఎట్లనన్నా చేసి కొద్దిగా పంపండి, అన్నాన్ని ఖరాబ్ చేయొద్దు అని విజ్ఞప్తి చేసిండ్రు. గాని మరి ప్రతిపక్షాల ధర్నా మీద సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు స్పందిస్తుందో, ఎట్లాంటి నిర్ణయం వస్తుందో గాని గల్లీ నుంచి ఢిల్లీ దాకా లొల్లులైతే మామూలుగా అయితే లేవు పోన్రి. వారం 10 దినాల సంధి మల్లారెడ్డి సారు బీఆర్ఎస్ పార్టీల నుంచి బయటికి పోతుండనే వార్తలు వినొస్తున్నాయి కదా. అట్లనే మరి సారు పువ్వు పార్టీలకు పోతాడా లేకపోతే చెయ్యి పార్టీలకు పోతాడా అనే డౌట్లు కూడా వినబడుతూనే ఉన్నాయి. అసొంటి ఈ టైంలో మల్లారెడ్డి ఏం మాట్లాడలేదు కానీ ఆయనను ఓ అభిమాని పెద్ద రిక్వెస్ట్ చేసిండు. అదేందనంటే ముందు మల్లారెడ్డి సారు అంతకు ముందు ఏం మాట్లాడిన నుంచి షురూ చేద్దాం. చూసినా కేసీఆర్ ఫోటో వేస్తారు ముగ్గులల్లా. మల్లారెడ్డికి ఇంత ప్రేమ ఉండేది కేసీఆర్ సార్ మీద. అయితే ఇప్పుడు అంత బలగాన్ని విడిచిపెట్టి బయట పార్టీలకు ఎట్లా పోతామని అడుక్కుంటా ఓ కారు పార్టీ కార్యకర్త మల్లారెడ్డి సార్కు రక్తంతో లెటర్ రాసిండు. ఇటువంటి టైంలో పార్టీకి దూరంగా ఉండి కార్యకర్తలను కించపరుస్తూ పార్టీ నాయకత్వం మీద విశ్వాసం లేకుండా వేరే పార్టీల కాడ కూర్చుంటుంటే మేడ్చల్ కార్యకర్తలకు కోపం వస్తున్నది. ఒక్క మేడ్చల్ కార్యకర్తలకే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని రాసుకొచ్చిండు. మరి మల్లారెడ్డి సారు నిజంగానే పార్టీ మారుతుండా అంటే మొన్న కేసీఆర్ను రేవంత్ రెడ్డి సార్ తిడుతుంటే ఆన్నే ఉండి ఏమనలేదు కదా మల్లారెడ్డి సారు. మేక తోలు కప్పుకున్న తొడేలు ఈనాడు మాట్లాడుతుంది. కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇస్తే రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చిండని. దీనికంటే ముందు కూడా పార్టీకి దూరంగా ఉంటున్నా అని మర్చిపోతున్నారా అని కార్యకర్తలతో అన్నాడు కదా. ముందేమో అట్లానే, ఇప్పుడు రేవంత్ సార్ మీటింగ్లో మల్లారెడ్డి ఉండేటాలకు కారు పార్టీ కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు. అందుకే ఓ అభిమాని రక్తంతో లెటర్ రాసిండు. మరి దీని మీద మల్లారెడ్డి సార్ ఏం మాట్లాడతాడో కానీ అభిమానులైతే మల్లన్న పోతుండని బాగానే హర్ట్ అవుతున్నట్టున్నారు. మొన్నట్ల సీఎం విజయ్ ఏమన్నాడులా, మీకు నేనున్నా, ఎవ్వలకి రూపాయి కూడా లంచం ఇయ్యకుండ్రి, ఎవలన్నా ఏమన్నా అంటే నాకు చెప్పుండ్రి అన్నాడా. ఇక అప్పటి నుంచి జనం కూడా మస్తు హుషారైనరులా. ఎవ్వలన్నా లంచం అడిగినా దోసుకోవాలని చూసినా ఆన్నే నిలదీస్తున్నారు. మొన్నట్లనే ఓ బరండి షాప్ లా బీరు మీద 10 రూపాయలు ఎక్కువ తీసుకోవాలని చూస్తే ఇంకోగి అన్న అట్లెట్లా తీసుకుంటారా నిలదీసి దానంతా వీడియో తీసి సీదా సీఎం విజయ్ సార్ కే కంప్లైంట్ చేసిండు కదా. విజయ్ సార్ வந்து 160 రూపాయలు 80 రూపాయలు 10 రూపాయలు కూలింగ్ ఇప్పుడు ఇంకో ఈ పోలీసు ఈ ట్రక్కు డ్రైవర్ అన్న లంచం అడిగితే ఆ డ్రైవర్ లంచం ఇయ్యకుండా
దళపతి తెలుసు కదా, మీ అసొంటోళ్లకు భయపడొద్దన్నాడు. లంచం ఎవరన్నా అడిగితే నాకు చెప్పమన్నాడు అనుకుంటా వీడియో తీసిండు. దెబ్బకు భయపడ్డ ఈ కానిస్టేబుల్ ఫోన్ గుంజుకుందామని చూసిండు. అట్లున్నది సీఎం విజయ్ ఇచ్చిన వార్నింగ్. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే దీన్ని చూసిన విజయ్ ఇది నిజమైన మార్పు అంటే అవినీతి లేని పాలన అని చెప్పుకునేందుకు ఇదే సాక్ష్యం అని చెప్పుకొచ్చిండు. అంతే కదా మరి, మీదున్నోళ్ళు మంచిగా పనిచేస్తేనే జనం గిట్లా ధైర్యంగా నిలదీస్తారు. ఏమంటారు పబ్లిక్? లోను లేదు, అప్పు లేదు, ఈఎంఐ గోలే లేదు. పని చేయరా పోషెట్టి అంటే పని పాతర పెట్టి పాటలు పాడుతున్నాడు చూడుండ్రి. ఓర్ వారి హే వాణి, ఏందేందేంది నీకు అప్పులు లేవ్వా లోన్లు లేవ్వా? లెవ్వా అంటే ఉన్నాయి, కానీ మేనిఫెస్టేషన్ చేస్తున్నా. మేనిఫెస్టోనా? ఏ పార్టీది? మేనిఫెస్టో కాదు, మేనిఫెస్టేషన్ అంటే మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అది అయిపోయినట్టు ఊహించుకుంటే నిజమైతదట. అవునా? అందుకే లోన్లు మొత్తం క్లియర్ అయినట్టు, అప్పులు మొత్తం కట్టేసినట్టు పాటలు పాడుకుంటున్నా. కానీ పాట పాడుతుంటేనే ఇంత సంతోషంగా ఉన్నదంటే, నిజంగానే అవన్నీ క్లియర్ అయినాయి అంటే ఇంకెంత హ్యాపీగా ఉంటుందో. అప్పులు లేకపోవడం మంచిదే గాని బాధ్యతలు ఉండాలి, లేకుంటే మనిషికి బద్ధకం ఎక్కువైతది, ఎదగలేడు. అసలు అప్పులు చేసేదే బాధ్యతలు చేయంగా కదా. మనోళ్ళ కోసం ఒక ఇల్లు ఉండాలి అనుకుంటాం, అది బాధ్యత. ఆ బాధ్యత చేయంగా అప్పు చేయవలసి వస్తుంది. ఆ టెంక తీరవలేక సావా. బాధ్యతలు ఉన్నప్పుడు బరువులు కూడా ఉంటాయి, మరి మొయ్యాలే. అద్దమ్మ తల్లి, ఏ బరువులు మోసుడొద్దు, అప్పులు గిప్పుల లొల్లి లేకుండా అంతే చాలు. మనిషి అన్నాక తప్పులు చేసుడు, మిడిల్ క్లాస్ లో అన్నాక అప్పులు చేసుడు కామన్ కన్నా. ఇంకెన్నాళ్ళి అప్పుల తిప్పదు, ఇంకెన్నాళ్ళి లోన్ల లొల్లి, ఇక చాలు. నువ్వు అనంగానే ఆగేతందుకు బండి కాదది, బతుకు జట్కా బండి. అయినా మేమంతా ఒకటే తీరు ఆలోచిస్తున్నాం కాబట్టి తొందరలోనే ఈ లోన్ల లోయలోంచి బయటపడతా నేను పక్కా. మేమంతానా? ఇప్పుడు జనరేషన్ అంతా ఇదే కోరుకుంటున్నారు. ఓ తెగ కష్టపడిపోయి పెద్ద ఇల్లు, పెద్ద పెద్ద కారు కొనుక్కోవాలని ఎవరు అనుకుంటలేరు. వీలైనంత మటుకు ఎంత ప్రశాంతంగా గడిపితే అంత బాగుంటుందని కోరుకుంటున్నారు చాలా మంది. అబ్బచ్చా, ఎంత మందిని చూడలేదు ఈ నడమ సాఫ్ట్వేర్ జాబ్ వదిలిపెట్టి ఆటో నడుపుతున్న వాళ్ళను, వ్యవసాయం చేస్తున్న వాళ్ళను. కరెక్టే గాని వాళ్ళకేం తిప్పలు ఉండి అట్లా చేస్తున్నారు. తిప్పల కాదు, స్ట్రెస్ఫుల్ లైఫ్ వద్దనుకుంటున్నారు అందరూ. అది కూడా కరెక్టేలే. ఆశీష్ జైన్ అనేట ఆయనే ఇదే ముచ్చట మీద పోస్ట్ పెడితే ఎంత వైరల్ అవుతున్నా తెలుసా? ఇప్పుడు ఏమని పెట్టిండు? సొంత ఇల్లు లేదు, కారు లేదు, అప్పు అస్సలికే లేదు, కిరాయి కొంపలు ఉంటానా, ఏడికన్నా పోతే క్యాబుల్లా తిరుగుతానా, లైఫ్ మస్త్ అంటే మస్తు ప్రశాంతంగా ఉన్నది ఇప్పుడు అని రాసుకొచ్చిండు. అట్లా బతకాలన్నా కూడా అదృష్టం ఉండాలే. ఇక ఆయన పెట్టిన పోస్టుకు చూడాలి, తీర్ల కామెంట్లు పెడుతున్నారు జనాలు. ఏమని? ఒకలేమో సూపర్ అని పెడితే, ఒకలేమో శాతగానంలో ఇట్లా ఆలోచిస్తారు అని పెడితే, ఇంకొకలేమో నా లైఫ్ కూడా అట్లనే ఉండే మొత్తం అప్పుల పాలైనా అని విచిత్రమైన కామెంట్లు పెడుతున్నారు. అందుకే నా లైఫ్ లో కూడా ఎట్లాంటి బాధరబందీ లేకుండా లైఫ్ లో హ్యాపీగా ఉందామని ఫిక్స్ అయినా. సరే మంచిది గాని పోయి వార్త పట్టుకరా పో ముందుగాల. లైఫ్ లో ఏదైనా మార్చొచ్చు కానీ నీ వార్తల గోలను మాత్రం మార్చలేము. కానీ నిజంగా ఈ నడుమ చాలా మంది ఉరుకులు పరుగుల జీవితం అయ్యేపటికి టెన్షన్ లేకుండా బతుకుతే చాలు అని అనుకుంటురులా. మండలంలోకి పోయి కిరాణా సరుకులు తెచ్చుకోవాలన్నా, టానిక్ మందులు కొనుక్కొచ్చుకోవాలన్నా, పక్కూరికి పోయి ఎవరినన్నా కలవాలన్నా, లేకుంటే ఊరికి బస్సు రావాలన్నా, ఇంత మనమే బండేసుకొని బయటికి పోవాలన్నా ఫస్ట్ ఆ ఊరికి రోడ్డు కావాలి. ఆ రోడ్డు కూడా నున్నగా డాంబర్ రోడ్డు ఉండాలి. అట్లయితేనే బస్సులు వస్తాయి, కార్లు తిరుగుతాయి కదా. కానీ ఇక్కడ ఈ ఊరోళ్లకు రోడ్డు సౌకర్యం లేక వానలకు తిప్పలైతుంటే ఏం చేసిర్రంటే బురద రోడ్డు మీద కరిగట్టు వేసి పాటలు పాడుకుంటా నాటు పెట్టిండ్రు. ఇక ఎమ్మటే మందు కొట్టి మా గోస చూడుమని ప్రభుత్వానికి, ఎమ్మెల్యే గారికి విన్నవించిండ్రు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి మండలం గాంధీనగర్ ఊరు అమ్మలక్కలు అన్నలు. అక్కా చెప్పు, ఎన్ని రోజుల సంది మీకు ఈ రోడ్డు తిప్పలైతున్నది? ఈ బురద రోడ్డు మీద ఎట్లా తిరుగుతున్నారు? జిల్లా పలకానికి ఈ రోజు మా
పూలమాల వేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అయ్యా ఎమ్మెల్యే గారు ఇన్నరా, మీరు రోడ్డు పోస్తారని మీకు ఓట్లేసి గెలిపిస్తే ఇప్పుడు వీళ్ళని పట్టించుకుంటలేరట. జర ఆ నిధులు విడుదల చేసి రోడ్డట చక్కగా పోయిండి సారు, మీకు జర పుణ్యం ఉంటది. కానీ మరీ చిన్నపాటి వానలకే రోడ్డు గిట్లయితే ఇక రాను ఇంకా పెద్ద వానలు వస్తే ఇంకెట్లుంటదో గాని రోడ్డు మీద నాట్లేసే పరిస్థితి వచ్చిందంటేనే ఆ ఊరోళ్ళు ఎంతగానం తిప్పలు పడుతున్నారో అర్థమైతున్నది పోన్రి. ఇక ఇది ఇటు ఉంచితే ఇటు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలా సింగూరెళ్లే రోడ్డు చిన్నపాటి వానకే చెరువు అయినట్టే అయ్యి సుక్కలు చూపెడుతుంటే నీళ్లని కూర్చొని నిరసన చేసిండ్రు అన్నలు. ఈ ముచ్చట ఆఫీసర్లకు తెలిసి మేము జల్దిగానే పోస్తామని హామీ ఇచ్చిన ఈ అన్నలు ధర్నా ఆపకుండేసరికి అప్పటికప్పుడు మరమ్మతులు మొదలు పెట్టిండ్రు. కానీ అయ్యలు, లీడర్లు, ఆఫీసర్లు 29 కోట్ల రూపాయలు ఈ రోడ్డుకు మంజూరైనా ఎందుకు టెండర్లు లేట్ చేస్తున్నారు సారు? గింత గలీజ్గా రోడ్డుండి జనాలకు టక్కర్లు అయితుంటే మీకు తమాషాలు అవుతున్నాయా సార్లు? మరి ఈ రోడ్డుకు ఎప్పుడు మంచి రోజులు వస్తాయో గాని వాయమ్మో వాయమ్మో మోకళ్ళ లోతు గుంతలున్నాయి పోన్రి రోడ్డు మీద. వామ్మో వామ్మో, రేవంత్ రెడ్డి సార్ మీద కుట్ర జరుగుతున్నట్టునుల్లా. అవును, సారే చెప్తున్నాడు ఈ మాట. మరి రాష్ట్రానికి సీఎంగా ఉన్నాడు సారు, ఆయన మీద ఎవరు కుట్రలు చేస్తుర్రు అని అంటే ఏమో ఇనుండ్రి మీరే, సారే చెప్తుండు కదా. కొడంగల్లో దెబ్బతీయాలి, రాష్ట్ర స్థాయిలో మాకు అడ్డంకిగా మారిండు, పునాదిలో దెబ్బతీయాలని ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కుట్ర చేస్తున్నారు. ఇన్న రానుల రేవంత్ రెడ్డిని రాష్ట్ర స్థాయిలో దెబ్బతీయాలంటే ముందు కొడంగల్ల దెబ్బతీయాలని బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటై కుట్రలు చేస్తుంది అంటున్నాడు సారు. ఇక ఆ కుట్రేందయ్యా అంటే కాంగ్రెస్ కు ఓట్లు వేసిన వాళ్ళ ఓట్లు తొలగించడం ద్వారా మనల్ని దెబ్బతీయాలని ఇలా కుట్ర చేస్తున్నారు. అదట కాంగ్రెస్ ఓట్లను తీసేయాలని చూస్తున్నారట. అందుకే రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడంటే గ్రామంలో ఓటు లేదంటే ఆ గ్రామంలో మనిషి బతుకున్నా చచ్చిపోయినంత సమానమే అని మనోళ్ళందరూ భావిస్తారు. ఇట్లా ఎకరాలల్లో భూములు కొని గజాలల్లో బకరాలకు అమ్ముతున్నారో లేదో తెలియదు గాని కొద్ది రోజులు ఆ పనులు పక్కన పెట్టి ఓట్లను కాపాడే పనులు ఉండాలని చెప్తున్నాడు. ఎకరాలు కొని గజాల బకరాలకు అమ్ముతున్నామో తెలియదు కానీ అదొక 10 రోజులు మా మనోరు వాయిదా పెట్టాల్సిందే, బూత్ వైజు తిరగాల్సిందే. ఇప్పుడు SIR సర్ ప్రక్రియ నడుస్తున్నది కదా, అందుకే రేవంత్ రెడ్డి సార్ ఇట్లా అన్నాడు. మరి అధికార పార్టీకి మద్దతుకున్న వాళ్ళ ఓట్లు తీసేసుడు అయ్యే పనేనా? అసలు పార్టీ ఏదన్నది కాదు, సక్రమంగా ఉన్న ఓట్ల ఎందుకు తీసేస్తారు, ఎట్లా తీసేస్తారు అని డౌట్లు పడుతున్నారు. ఈ మాటలు విన్న కొందరు పబ్లిక్ అంటే బయట బువ్వ తినేటోళ్ళు, ముఖ్యంగా కర్రీ పాయింట్ల బువ్వతోటే పొద్దెల్ల తీసేటోళ్ళు బ్యాచిలర్లు జర ఫుడ్ కొనేయాల నోట్ల ముద్ద పెట్టక ముందే 1కి 2 మాటల చెక్కింగ్ చేసుకోండి. ఎందుకంటే ఇగో గీసోంటి ఎల్లే ఛాన్స్ ఉన్నది ఆటిల్ల. మరి ఆహా, కమ్మని రబ్బర్ గోంగూర పచ్చడిలా ఉప్పు కారాలు వేస్తారని ఎరికే గాని గిట్లా రబ్బర్లేసి చేస్తారని ఇప్పుడే తెలిసిందుల్లా. అంటే ఇట్లా రబ్బర్లు వేసుకొని తింటే లోపటేదన్నా పేగులు ఎడ ఉంటే ఇది పోయి వాటికి దగ్గరికి ముడిచినట్టు చేస్తుంది కావచ్చు. మరి పచ్చడి పెడుతుండగానే పడ్డదో పొట్లం కాడుతుంటేనే పడ్డదో గాని మొత్తానికి నేను కొనుక్కొచ్చుకున్న పచ్చటి రబ్బర్ బ్యాండ్ వచ్చిందని వీడియో పెట్టిండు ఒక అన్న. హైదరాబాద్ SR నగర్ లో ఉన్న ఒక కర్రీ పాయింట్ లో కొనుకొచ్చింది. ఇది హాస్టల్ నుండే పిల్లగాడట కొన్నది. మా హాస్టల్లోనే ఆగా ఉంటది బువ్వా అని బయట కొనుక్కొస్తే ఇలా ఏకంగా గిదెళ్ళింది అని బాధ కొద్దీ రబ్బర్ తీసి పక్కకు పెట్టి తిన్నాడన్నట్టు. అదే మళ్ళా ఒకప్పుడు పైసాకు పైసా, ప్రశాంతతకు ప్రశాంతత అన్నట్టుండేదుల్లా జీవితాలు. కానీ ఇప్పుడు ఉరుకుల పరుగుల జీవితమే అన్నట్ట చాలా మందికి. నిమ్మలం లేకుంటున్నది బతుకు. ఆఫీస్ అవర్స్ అయితే స్ట్రిక్ట్గుంటున్నాయి కొందరికి. టైం అంటే టైంకి లాగిన్ కావాలన్నాయే. అగో గట్లనే టైం అయినట్టున్నది ఒక అన్నకు. యాడుండి ఏం చేసిండో చూడుండ్రి. అరే పాపం, ఒక దిక్కేమో ట్రాఫిక్లు ఇరుక్కొని ఇంకో దిక్కేమో ఆఫీస్ కాల్స్ అటెండ్ అయ్యే టైం అయ్యేపటికి బండి మీదనే ల్యాప్టాప్ ఓపెన్ చేసి కూర్చొని కాల్స్ మాట్లాడుతున్నాడు. మరి కాల్ అటెండ్ చేయకుంటే అటేవో ఇటు రాకు అంటారాయే. ఇదంతా పక్కకే ఉన్న బస్సులు ఉన్నోళ్ళు వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టేసరికి వర్క్ ఆన్ బైక్ ఇది అనుకుంటా కొందరు. పాపం ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడో ఈ జాబులు ఆయన అని ఇంకొందరు. మామూలు డెడికేషన్ కాదు కాకది, ఈ లెక్కన బాగానే సంపాదిస్తున్నట్టున్నాడు అని ఒగలు. టెక్నాలజీ ఏయంగా అవకాశాలు వచ్చుడేమో గాని మనకంటూ టైం లేకుండా అవుతున్నది అని ఇంకొగలు. ఇదంతా కావాలని చేసినట్టున్నాడు. మరీ కాల్స్ మాట్లాడేటందుకు స్కెడ్యూల్ చేసుకోరా, ఎప్పుడు పడితే అప్పుడే మాట్లాడే అంత ఏముంటా తీయుండ్రి అని ఒగలు. ఇగో ఇట్లా తీరు కామెంట్లు పెడుతున్నారు. కానీ ఎంతైనా కొందరు రోజుకు మిషన్ల లెక్కనే తయారైతుంటే కొందరు అవే మిషన్లను కనిపెట్టి వేరేటోళ్ళ పనులు ఊసే తట్టి వేస్తున్నారు కదా.
చూసారు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకెన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.